హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కెరియర్ లైఫ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గైస్, నిజంగా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీస్ అయిన ఫైజర్ ఫార్మాలో లేటెస్ట్గా మనకి ఓపెనింగ్స్ ఎలాగున్నాయి, అది కూడా ముఖ్యంగా తెలంగాణలో కానీ, ఆంధ్రాలో వైజాగ్ లొకేషన్ కానీ, పెందుర్తి లొకేషన్లో కానీ, సో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్, అలాగే ఇంకా అదర్ ఓపెనింగ్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ సహా అయితే ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఫైజర్ ల్యాబ్లో ఉన్న వేకెన్సీస్ గురించి కానీ, మంచి ఆపర్చునిటీస్ గురించి కానీ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూడండి. దాదాపుగా అన్ని క్వాలిఫికేషన్స్కి సంబంధించి కూడా నేను ఫైజర్ యొక్క అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్ నుంచి, అదేవిధంగా వాళ్ళ యొక్క లింక్డ్ఇన్లో కూడా వాళ్ళైతే జాబ్స్ని పోస్ట్ చేస్తూ ఉంటారు మనకి. సో కంప్లీట్గా వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ మీకోసం అయితే ఈరోజు ఎటువంటి ప్రమోషనల్ కంటెంట్ లేకుండా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియోని డెఫినెట్గా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మన ఫార్మా ఫాలోవర్స్ అందరూ కూడా. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఫైజర్ యొక్క కెరీర్స్ సైట్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ త్రూఅవుట్ వరల్డ్లో, అంటే ఓవరాల్గా అన్ని కంట్రీస్లో కూడా వాళ్ళకి చాలా లొకేషన్స్లో కూడా ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి. దాంట్లో మన కంట్రీ ఇండియాలో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయంటే నేను ఇక్కడ చెక్ చేస్తే 78 అని చూపిస్తుంది. అలాగే దాంట్లో కూడా వైజాగ్ లొకేషన్లో 70 ఓపెనింగ్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయని అది చూపిస్తూ ఉంటుంది. అలాగే చెన్నైలో 61 ఇలా ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక తెలంగాణలో కూడా సికింద్రాబాద్ని క్లిక్ చేస్తే 5 ఓపెనింగ్స్ అయితే చూపించింది. ఇక వేరే ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేస్తే 4 ఓపెనింగ్స్ అని చూపించింది. ఇంకా అదర్ ట్యాబ్స్లో కూడా నేనైతే తెలంగాణ, హైదరాబాద్ ఇవి కూడా సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే మన తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అసలు ఎన్ని ఓపెనింగ్స్ రీసెంట్గా వాళ్ళు ప్రజెంట్ రిక్రూట్ చేసుకుంటున్నారనేది మనం అయితే చూశాను. అదేవిధంగా నేనైతే వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ కూడా చెక్ చేశాను గైస్. సో చూస్తే ఇదేంటంటే కంప్లీట్గా నేను ఫిల్టర్ అవుట్ చేశాను. అంటే మన లోకల్గా హైదరాబాద్ కానీ, లేదంటే మన వైజాగ్ లొకేషన్ కానీ, ఆంధ్రప్రదేశ్ లొకేషన్ నుంచి కానీ రీసెంట్గా, అది కూడా జస్ట్ లాస్ట్ వీక్ వరకు ఉన్న ఓపెనింగ్స్ అయితే నేను ఫిల్టరింగ్ చేశాను. దాంట్లో అప్రెంటిస్ అని, అలాగే జూనియర్ ఆఫీసర్స్ అని, ప్రొడక్షన్ అప్రెంటిస్ అని, అసిస్టెంట్ ఆఫీసర్ అని ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ అని, అలాగే అసిస్టెంట్ ఆఫీసర్ అని చెప్పి ఈ విధంగా ఏంటంటే కొన్ని ఓపెనింగ్స్ అయితే నాకు కనిపించాయి. సో దాదాపుగా వీటన్నిటిలో కూడా ఏంటంటే చూస్తే మీకు యాక్టివ్లీ రిక్రూటింగ్ అని ఇచ్చారు. అంటే ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి అప్లై చేస్తున్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటూ ఉంటారనమాట. అటువంటిది మనకి యాక్టివ్లీ రిక్రూటింగ్ అని అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చూడండి, సో 16 అప్లికెంట్స్ అయితే అప్లై చేశారని కూడా మనకు చెప్తూ ఉంటుందన్నమాట కొన్ని లింక్స్లో అయితే. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ చూస్తే పెందుర్తి అంటే వైజాగ్ లొకేషన్లో కూడా 17 అప్లికెంట్స్ అయితే అప్లై చేశారు అసిస్టెంట్ ఆఫీసర్ అనే రోల్కి. సో ఇవన్నీ కూడా నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎక్స్పీరియన్స్ లెవెల్ అనేది ఇంటర్న్షిప్ ఎంట్రీ లెవెల్ అని పెట్టాను. అంటే ఇంకా అసోసియేట్ లెవెల్, మిడ్ సీనియర్ లెవెల్, డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ అలా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మోస్ట్లీ ఫ్రెషర్స్కి అలాగే ఎంట్రీ లెవెల్లో అంటే 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. కాబట్టి వారి గురించి అయితే నేను కొంచెం ఫిల్టరింగ్ చేశాను అనమాట. కానీ దాంట్లో మనం అప్రెంటిసెస్లోకి వెళ్తే, సో వాళ్ళు పెందుర్తి ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో అయితే అప్రెంటిసెస్ ప్రజెంట్ 2 days బ్యాకే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారని ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పటివరకు 80 అప్లికెంట్స్ అయితే అప్లై చేశారని కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక దీంట్లో కూడా చూస్తే అప్లై అని మీద క్లిక్ చేస్తే మనకి వేరే ఎక్స్టర్నల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం దాంట్లోకి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో లేకపోతే దీంట్లో అయినా సరే కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా కూడా చూసుకొని మనం అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. గైస్, మనం అయితే అప్లై మీద అయితే క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసిన వెంటనే సపరేట్గా వేరే పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక దీంట్లో చూస్తే అప్రెంటిసెస్ అని చెప్పి ఉంది కదా, అంటే యాక్చువల్గా అంతకుముందు 30 days బ్యాక్ అయితే ఏదైతే పోస్ట్ ఉందో దాన్ని మరలా వాళ్ళు లింక్డ్ఇన్ సైట్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల మళ్ళీ పోస్ట్ చేశారనమాట. కాబట్టి సో పోస్ట్ చూస్తేనేమో 30 days బ్యాక్ అని చూపిస్తున్నా సరే, మనకు లింక్డ్ఇన్లో చూస్తే మాత్రం జస్ట్ 2 days బ్యాక్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు వైజాగ్ లొకేషన్లోనే వాళ్ళైతే ఈ అప్రెంటిసెస్ కోసమైతే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారండి. ఇక దీంట్లో కూడా మనం క్రిందికి వెళ్ళిపోతే క్వాలిఫికేషన్స్లోనే హై స్కూల్ డిప్లొమో లేదంటే సో జీఈడీ అనేది ఇచ్చారు. అది 2+ years ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అడిగారనమాట. ఇక దీంట్లో కూడా ఎవరైనా మీలో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. ఇక దీంట్లో కూడా ఈవెన్ డిప్లొమోనే కాదు, ఇక డిగ్రీ ఉన్నా సరే మేము ఇంకా ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా రిమైనింగ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ స్కిల్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఓకే గైస్, ఇంకొక విషయం ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫైజర్ లాంటి ఎంఎన్సీ కంపెనీస్కి ఎప్పుడైనా సరే వాళ్ళు బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరికైనా సరే హెల్త్ హాజార్డ్ అనేది ఇటువంటి ఇది లేకుండా కూడా క్లియర్గా వాళ్ళైతే ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే గైస్, ఇక తర్వాత అయితే చూద్దాం.
నెక్స్ట్ మనకి ఇక్కడ జూనియర్ ఆఫీసర్ అని చెప్పి పెందుర్తి లొకేషన్లోనే ఫైజర్ నుంచి 5 days ఎగో వాళ్ళు యాక్టివ్లీ రిక్రూటింగ్ అని చెప్పి మరొక పోస్ట్ అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా మనకి హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే ఉందని అనుకోవచ్చు. చూస్తే ఇక్కడ 5 days ఎగో ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ లింక్ ద్వారా కేవలం 27 మాత్రమే అప్లికెంట్స్ అయితే అప్లై చేశారు. ఇక్కడ చూస్తే నేను ఎంట్రీ లెవెల్ పొజిషన్స్నే ఇక్కడ సెట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా మనం అయితే దీని గురించి చదవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా అయితే అప్లై లింక్ మీద క్లిక్ చేద్దాము. సో డైరెక్ట్గా దానికి సంబంధించిన పేజ్లోకి అయితే మనం వెళ్ళిపోతాము. గైస్ ఇక్కడికి వెళ్తే క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. మనం డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ ఇంజనీరింగ్ అయితే అడిగారండి. అలాగే ఇంకొక విషయం చూడండి, ఫ్రెషర్స్ నుంచి 2+ years ఎక్స్పీరియన్స్ వరకు కూడా అందరూ కూడా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. కాబట్టి సో మీలో ఫార్మసీ చేసిన వాళ్ళలో డిప్లొమా వాళ్ళైనా, ఈవెన్ ఇంజనీరింగ్ సైడ్ అయినా, లేదంటే పీజీ సైడ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఫ్రెషర్స్ అయినా ఈవెన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ కింద ఇచ్చారు కదా, డెమోన్స్ట్రేట్స్ ఎబిలిటీ అనేది ఉండాలి, ఇదంతా ఇచ్చారు కదా. సో ఇది చూసుకోండి. దాంతోపాటుగా డిప్లొమానే కాదు, ఈవెన్ డిగ్రీ ఉంటే ఇంకా మేము ఫర్దర్గా ప్రిఫర్ చేస్తామని ఇచ్చారు. అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే CGMPsలో ఉంటే మాత్రం, అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో ఉన్నా సరే ప్రిఫర్ చేస్తామని ఇచ్చారు. ఇది కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్, అంటే బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు. గైస్ ఈ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అప్లై చేసుకోండి. అలాగే మనకి అసిస్టెంట్ ఆఫీసర్ అని మరొక పోస్ట్ అయితే వాళ్ళు లింక్డ్ఇన్లో అయితే ఇప్పుడు యాక్టివ్గా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక 5 days ఎగో అయితే వాళ్ళు దాన్ని అయితే పోస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా చూడొచ్చు మీరు. 5 days ఎగోనే వాళ్ళు పోస్టింగ్ అయితే ఇచ్చారు. 35 అప్లికెంట్స్ అయితే ఇప్పటివరకు అప్లై చేసుకున్నారు. ఇది కూడా ఎంట్రీ లెవెల్ పొజిషన్ అయితే నేను సెట్ చేశాను. ఇక దీనికి సంబంధించి కూడా మనం క్లియర్గా క్వాలిఫికేషన్ చూసేటప్పటికి మస్ట్ హ్యావ్ అని డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇంజనీరింగ్ లేదంటే 3+ years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇంకా అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా ఉన్నా సరే ప్రిఫర్ చేస్తామని ఇచ్చారు. ఓకే, ఇంకా దీని మీద కూడా మీరు ఇక్కడ అప్లై మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ జాబ్ ఏదైతే పోస్టింగ్ ఉందో దాని మీదకి అయితే మనకి రిడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మీరైతే క్లియర్గా చూసుకొని ఇక్కడ ఏదైతే అప్లై అని ఉంది కదా, మీరు ఏదైతే అప్లై చేయాలనుకున్నారో దాని మీద డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేసి అప్లై చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంటర్ చేసేయచ్చు. లేకపోతే లింక్డ్ఇన్లో కనుక మీరు లాగిన్ అయ్యి ఉంటే మాత్రం లింక్డ్ఇన్లో ఆల్రెడీ మీ ప్రొఫైల్ అనేది మీరు అప్లోడ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా లింక్డ్ఇన్లోనే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, సో ఇదైతే ఈ పొజిషన్ గురించి. ఇక నెక్స్ట్ అయితే చూద్దాం. ఈ తర్వాత మనకి స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ అని చెప్పి గైస్ ఇది కూడా మనకి ఏంటంటే ఫైజర్ లింక్డ్ఇన్లో ప్రమోట్ చేస్తూ ఉంది ఈ పోస్ట్ను కూడా. అంటే నాకు తెలిసి స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ సంబంధించి ఓపెనింగ్స్ కూడా వాళ్ళకైతే రిక్వైర్మెంట్ అయితే బాగా ఉందనుకుంటా. సో చూద్దాం. అప్లై లింక్ మీద క్లిక్ చేస్తాను, ఎందుకంటే 2 days బ్యాకే వాళ్ళు ఈ పోస్ట్ అనేది చేశారు. 122 అప్లికెంట్స్ అయితే అప్లై చేసుకున్నారని ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక చూస్తే మనకి దీంట్లో కూడా ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చారండి. సో అంటే దీనికి సంబంధించి కొంత రోల్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంకా తర్వాత మనకి క్వాలిఫికేషన్స్ గురించి ఎక్కడ కూడా పర్టికులర్గా మనకైతే మెన్షన్ చేసినట్టు ఏం కనిపించట్లేదు. ఇక విల్ బి లెర్నింగ్ ఇన్ స్పేస్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్టాండర్డ్స్ అని ఇచ్చారు. ఇంకా అంతే గైస్. అంటే సో స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ అంటే ఎవరైతే స్టాటిస్టిక్స్ ఫినిష్ చేసి ఉంటారు కదా దీని రిలేటెడ్ క్వాలిఫికేషన్, సో వాళ్ళైతే ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం అనుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇక దీంట్లో కూడా QC వర్క్ సంబంధించి, QC డాక్యుమెంటేషన్ సంబంధించి, అలాగే అడెరెన్స్ అంటే హై క్వాలిటీ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్కి సంబంధించి ఏదైనా బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళు ప్రిఫర్ చేస్తారని మనం భావించవచ్చు. ప్లస్ ఇక తర్వాత అయితే చూద్దాం. మరొకటి అసిస్టెంట్ ఆఫీసర్ అని చెప్పి మరొక పెందుర్తి లొకేషన్లో ఒకటి ఉంది, మరలా పెందుర్తి లొకేషన్లో మరొకటి ఉంది, అసిస్టెంట్ ఆఫీసర్ అని మరొకటి ఉంది. దాదాపుగా చాలా ఓపెనింగ్స్ కూడా మనకి వైజాగ్ పెందుర్తి లొకేషన్ నుంచే ఫైజర్ అయితే రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నారు. ఇక దీంట్లో కూడా చూస్తే 4 days ఎగో అసిస్టెంట్ ఆఫీసర్ అని చెప్పి మనకి ఒక పోస్ట్ అయితే చేశారు. 125 అప్లికెంట్స్ అయితే దీనికి అప్లై చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా మనం అయితే డైరెక్ట్గా అప్లై మీద అయితే క్లిక్ చేసేద్దాము. చేస్తే సేమ్ ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చారు చూడండి. మస్ట్ హ్యావ్ అని చెప్పి హై స్కూల్ డిప్లొమా ఆర్ అంటే జనరల్ మన డిగ్రీ ఏదైతే ఉందో అది, లేదంటే హై స్కూల్ డిప్లొమా కానీ, లేకపోతే ఇది 4+ years ఎక్స్పీరియన్స్ అని అడిగారు. ఇంకా ఒకవేళ డిగ్రీ ఉంటే ఇంకా మేము ఫర్దర్గా ప్రిఫర్ చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీంట్లో కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. సో దాదాపుగా నేను పెట్టిన ఈ 2 క్రైటీరియాల్లో సో ఈ పొజిషన్స్ అయితే మనకి టాప్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక నేను అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాను. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే దాదాపుగా ఎస్టర్డే పోస్టింగ్ చేసిన కాడి నుంచి కూడా మనకి దాదాపుగా మరికొన్ని పోస్టులు అయితే ఇక్కడ మనం చూద్దాము. సో దాంట్లో చూస్తే ఫస్ట్ స్ట్రాటజిక్ హెల్త్ కేర్ పార్ట్నర్ KAM టీమ్ అనేది ఒక పొజిషన్ ఇచ్చారండి. జస్ట్ ఎస్టర్డేనే ఇది వాళ్ళు మనకి పోస్టింగ్ చేయడం జరిగింది. సో దీని అయితే చూద్దాము. సో కంప్లీట్గా మనకి అంటే ఓవరాల్గా అసలు పోస్ట్ బిల్డప్ చేసింది కూడా మనకి ఎస్టర్డేనే. అయితే లింక్డ్ఇన్లో ఈ పోస్టులనే వాళ్ళు ఎప్పుడెప్పుడే రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడప్పుడు వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట.
ఓకే, రిక్వైర్మెంట్ బట్టి. ఇక చూస్తే దీంట్లో చూడండి ఆంధ్రప్రదేశ్ లొకేషన్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పారు. సో ఈ స్ట్రాటజిక్ హెల్త్ కేర్ పార్ట్నర్ అనే రోల్కి. ఇక రోల్ సమ్మరీ చూడొచ్చు. ఇక దాని తర్వాత సో దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ రోల్ అట్ మేనేజర్ జాబ్ లెవెల్ అనేది ఇచ్చారు. లొకేషన్ వచ్చేసి గైస్ చూడండి నాసిక్, పూణే, జైపూర్, రాంచీ, త్రివేంద్రం అండ్ విజయవాడ కూడా ఇచ్చారండి. సో విజయవాడ లొకేషన్లో కూడా వాళ్ళైతే సో దీనికి సంబంధించి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారని మనం భావించవచ్చు. ఇక రోల్ రెస్పాన్సిబిలిటీస్లో కూడా వాళ్ళు క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. సో దీని యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. క్వాలిఫికేషన్స్లోని 7+ ఇయర్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అలా బయోటెక్ అనేది మెడికల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే టెర్షియర్ ఎడ్యుకేషన్ బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ అలా మార్కెటింగ్లో కానీ హెల్త్ సైన్స్ రిలేటెడ్ డిసిప్లిన్లో కానీ ఉండాలని ఇచ్చారు. ఇంకా దాంట్లో కూడా మేనేజ్మెంట్ కానీ లేదంటే మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మాత్రం స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తామని వాళ్ళు మనకి మెన్షన్ చేశారు గైస్. ఇంకా రిమైనింగ్ థింగ్స్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో అదండి. సో ఈ పోస్ట్ గురించి అయితే సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో అప్లై చేసుకోండి. ఈ తర్వాత మనకి ఇండియా వైజాగ్లో మనకి ఎస్టర్డేనే పోస్ట్ చేశారండి. ఇది టీమ్ లీడర్ కింద వాళ్ళు తీసుకోవడానికి ఫ్రెష్గా ఒక పోస్టింగ్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే చూద్దాం. సో జస్ట్ పోస్టెడ్ ఎస్టర్డే అని ఉంది. అంటే టీమ్ లీడర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. టీమ్ లీడర్ అంటే కొంత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే వాళ్ళని టీమ్ లీడర్స్ కింద తీసుకుంటూ ఉంటారు. దాంట్లో కూడా క్వాలిఫికేషన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే ఫార్మసీలో ఎలా ఫినిష్ చేశారో వాళ్ళకి, అలాగే 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నా మీకు ఏదైనా సరే వేరే చిన్న ఫార్మా కంపెనీస్లో కానీ అట్లాగానే ఉంటే కనుక మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. గైస్ సో ప్రియర్ రిలవెంట్ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రెగ్యులేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే మనం చెప్పాను కదా ఏంటి అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కానీ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో కనుక ఉంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తాను కూడా ఇచ్చారనమాట గైస్. సో బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి కూడా. సో దీని యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే అప్లై చేసుకోండి. ఇక అలాగే మనం సో ఇక నెక్స్ట్ పోస్టింగ్ అయితే చూద్దాం. సార్ చాలా రీసెంట్గా వచ్చిన పోస్టింగ్స్లోని చూస్తే అసోసియేట్ మైక్రోబయాలజీ అంటే మైక్రోబయాలజీ ఎవరైతే ఫినిష్ చేశారో వారు కూడా ఫైజర్ ఫార్మాలో అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారండి. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా అఫీషియల్ కెరీర్ సైట్లో ఉన్న ఫైజర్ నుంచి అయితే మనం చూస్తూ ఉన్నాము. దీన్ని వాళ్ళు లింక్డ్ఇన్లో అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే గైస్. సో జస్ట్ ఎస్టర్డేనే ఇది పోస్టింగ్ చేశారు. చాలా తక్కువ మంది అయితే అప్లై చేసుకుంటారండి. కాబట్టి మన ఫాలోవర్స్లోని మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో కనుక ఈ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక మీకున్నా మీ ఫ్రెండ్స్లో ఉన్నా సరే మీరైతే షేర్ చేయండి. ఇక చూస్తే అసోసియేట్ మైక్రోబయాలజీ అంటే గైస్ ఇక్కడ చూడండి వాళ్ళు ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయలేదు. అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని అయితే మనం భావించవచ్చు. ఎందుకంటే మాస్టర్స్ డిగ్రీ అయితే అడిగారండి మస్ట్ హ్యావ్ అని. ఇక తర్వాత డెమోన్స్ట్రేటెడ్ టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలని ఇచ్చారు. తర్వాత కొంత అప్లికబుల్లో సో కాంపింజియల్ మెథడ్స్లో కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో కానీ టెక్నికల్ ప్రొసీజర్స్ అలాగే గవర్నమెంటల్ రెగ్యులేషన్స్లో ఉండాలని ఇచ్చారు. ఇంకా అలాగే నాలెడ్జ్ అయితే ఉండాలి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే చెప్పాను కదా. సో GMPస్లో ఉండాలని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేనండి. ఇక ఎటువంటి పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి ఫ్రెషర్స్ కూడా మైక్రోబయాలజీ ఫినిష్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు PG చేస్తే. అలాగే ఒకవేళ కనుక వాళ్ళకి ల్యాబొరేటరీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా కనుక ఉంటే మైక్రోబయాలజికల్ టెక్నిక్స్లోని వాళ్ళని ఫర్దర్గా ప్రిఫర్ చేస్తారనమాట. ఓకేనా. అంటే ఇక ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే నాలెడ్జ్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే 6 సిగ్మా మెథడాలజీ స్టాటిస్టిక్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అందుకే చెప్పాను. సో పోస్టింగ్స్ అనేవి ఏంటంటే ఫ్రెషర్స్కి ఉంటాయి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఉంటాయి. కాబట్టి సో మీరు ఏ కేసులో అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ కేసెస్ అయితే మీరు తీసుకొని అప్లై చేసుకోండి గైస్. అలాగే ఇక నెక్స్ట్ పోస్టింగ్ అయితే చూద్దాం. మనం ఒక ఆర్డర్లో అయితే మనం ప్రొసీడ్ అవుతూ ఉన్నాము. మేనేజర్ స్ట్రాటజిక్ హెల్త్ కేర్ పార్ట్నర్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా, దాదాపు బహుశా అదే పోస్టింగ్ అనుకోండి ఇక్కడ. తర్వాత అసోసియేట్ మైక్రోబయాలజీ అని చెప్పి మనం మరొక పోస్ట్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. దాదాపుగా దీంట్లో కూడా మనకి సేమ్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఒక 2 పోస్టింగ్స్ కింద అయితే వాళ్ళు మనకి ఇది మెన్షన్ చేస్తారనమాట గైస్ సేమ్. అలాగే అసోసియేట్ ఇన్ వ్యాలిడేషన్ గైస్. సో వ్యాలిడేషన్ సంబంధించి కూడా అసోసియేట్ తీసుకోవడం కోసం జస్ట్ 2 days బ్యాకే వాళ్ళు ఒక ఫ్రెష్గా ఒక నోటిఫికేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇదేంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా మన డీటెయిల్స్లోకి వెళ్తే జస్ట్ 2 days ఎగోనే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా తక్కువ మంది అయితే అప్లై చేసుకున్నారు. చాలామందికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్ గురించి కూడా. ఇక ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ అలాగే వ్యాలిడేషన్ ఫంక్షన్ ఆఫ్ స్టెరైల్ డోసేజ్ ఫ్రమ్ ఫెసిలిటీ అని ఇచ్చారు. ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోని B.Pharmacy చేసిన వాళ్ళు, M.Pharmacy చేసిన వాళ్ళు, అలాగే MSc ఫార్మసీ చేసిన వాళ్ళు, అలాగే MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా గుడ్ డాక్యుమెంట్ రిటర్న్ స్కిల్స్ అలాగే విత్ అబిలిటీ ఇంకా రిమైనింగ్ అని యాజ్ యూజువల్గా ఇచ్చారు. కాబట్టి సో అప్లై చేసుకోండి. దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేకుండా.
ఫ్రెండ్స్ ఇక తర్వాత ఎక్విప్మెంట్ టెక్నాలజీ మేనేజర్ ఫార్ములేషన్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. సో దాదాపుగా ఈ నోటిఫికేషన్తో మనం ఈరోజు వీడియోని ఎండ్ చేద్దాము. ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. సో ఇలా పోతూ ఉంటే చాలా నోటిఫికేషన్స్ అయితే మనకి రీసెంట్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం అయితే అవుతుంది. ఇక దీంట్లో కూడా చూస్తే 2 days బ్యాక్ మనకు వైజాగ్ లొకేషన్లోనే ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మనం బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్లో అంటే మెకానికల్ చేసిన, కెమికల్ చేసిన, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సో ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అయితే దీంట్లో కూడా 5 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఇంజెక్టబుల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కనుక ఉంటే. ఓకే, అదేవిధంగా మీకు సో యూఎస్ సిజిఎంపి చెప్పాను కదా, సో వాటిలో అయితే కొంచెం రిక్వైర్మెంట్ అయితే నాలెడ్జ్ అడిగారు. ఇక దాంట్లో కూడా ఎవరికైనా పీజీ ఉంటే కనుక ఇంకా ఫర్దర్గా ప్రిఫర్ చేస్తామని ఇచ్చారు. అదేవిధంగా రిలవెంట్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇంకా ఫర్దర్గా ప్రిఫర్ చేస్తామని ఇచ్చారు. ఇక రోల్ సమ్మరీ గురించి అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళు అయితే చాలా వరకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే గైస్, సో దీంట్లో మనం దాదాపుగా ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా చాలా నోటిఫికేషన్ అయితే చూసాము. ఈ అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎలిజిబుల్ పర్సన్స్ అందరూ కూడా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే గైస్, వీడియో డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి. సో ఇట్లాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి. నేను ఫర్దర్గా రెగ్యులర్గా కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.